బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. యాదాద్రి భువనగిరి జిల్లా మల్కాపూర్ పరిధిలోని శ్రీజయ కెమికల్ కంపెనీలో గ్యాస్ లీక్ అయింది. ఈ ప్రమాదంలో 11 మంది కార్మికులకు అస్వస్థతకు గురయ్యారు. పరిస్థితి విషమించడంతో గుట్టుచప్పుడు కాకుండా బాధితులను హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్కి తరలించారు. విషయం బయటకు రాకుండా బాధితులతో కంపెనీ యాజమాన్యం చర్చలు జరుపుతోంది. రాజీ కుదుర్చుకోవాలని బాధితుల తరపు బంధువులతో మాట్లాడుతున్నట్లుగా తెలుస్తోంది. కంపెనీలో ఎలాంటి సేఫ్టీ మెజర్మెంట్స్ పాటించకపోవడంతోనే ప్రమాదం జరిగినట్టుంది అని అంటున్నారు. కంపెనీలో పదే పదే ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. దీనిపై పలుమార్లు పీసీబీ వారికి ఫిర్యాదులు అందజేసిన నామమాత్రపు తనిఖీలు చేసి వెళ్తున్నారు. ఈ మధ్యనే ఈ కంపెనీకి పీసీబీ నుంచి నోటీసులు కూడా అందాయి. గ్యాస్ లీక్ పై పూర్తి డీటెయిల్స్ ను మా ప్రతినిధి పుల్లారావు అందిస్తారు. పుల్లారావు, చెప్పండి, ఈ ప్రమాదంలో 11 మంది కార్మికులకు అస్వస్థతకు గురైనట్టు తెలుస్తోంది. ప్రజెంట్ అక్కడ అప్డేట్స్ ఏంటి? అయితే యాజమాన్యం వీళ్ళని ఇది చేసుకోవడానికి ట్రై చేసినట్టు కూడా తెలుస్తోంది. మరి యాజమాన్యం ఏమంటుంది, కార్మికుల బంధువులు ఏమంటున్నారు? యాక్చువల్గా ఈ చౌటుకుల మన పరిధిలో ఉంటున్నటువంటి మల్కాపూర్ పరిధిలో శ్రీ జయ కంపెనీలో నిన్న రాత్రి ప్రమాదం అనేది చోటు చేసుకున్నది. గ్యాస్ లీకేజ్ అయిన తర్వాత దాంట్లో పనిచేస్తున్నటువంటి 11 మంది కార్మికులకు పూర్తి స్థాయిలో అస్వస్థత గురైన తర్వాత కంపెనీ యాజమాన్యం మాత్రము దీన్ని పూర్తి స్థాయిలో దాచిపెట్టేసేస్తే, అంటే బయటికి పొక్కనే ఇవ్వకుండా చేసేసి గాయపడ్డ అంటే ఎవరైతే విషవాయుకు గురయ్యని చెప్పి అస్వస్థత గురయ్యారో వారందరినీ కూడా హైదరాబాద్ లో ఉన్నటువంటి వనస్థలపులో ఉన్న పూజ హాస్పిటల్లో చేర్పించినట్టు కూడా మనకు తెలియవస్తుంది. సో ఈ విషయాన్ని మాత్రం ఇప్పటివరకు కూడా గోప్యంగా ఉంటుంది. కంపెనీ యాజమాన్యం మాత్రం ఇప్పటికి కూడా లీక్ చేయని పరిస్థితి నెలకొంది. గతంలో కూడా శ్రీ జయ కంపెనీ మాత్రం చాలా రకమైన ఫిర్యాదులు వచ్చిన సందర్భం. ఈ విషయానికి సంబంధించి ఇటీవల కాలంలో పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు కూడా వాళ్ళకు నోటీసులు కూడా జారీ చేశారు. ఎందుకంటే గతంలో కూడా అంటే నెల రోజుల క్రితం కూడా ఈ కంపెనీలో ఇదే విధంగా విషవాయువు లీక్ ఒక కార్మికుడు అందించిన ఘటన అయితే చోటు చేసుకుంది. ఆ విషయం అంటే నోటీసులు ఇచ్చినప్పటికీ కూడా కంపెనీ యాజమాన్యం మాత్రం చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించిందని చెప్పవచ్చు. నిన్న రాత్రి ఈ విధంగా ఈ కంపెనీలో గ్యాస్ లీక్ అయిపోయిన తర్వాత 11 మంది కార్మికులు పూర్తి స్థాయి అస్వస్థతకు గురైపోయి వాళ్ళ హాస్పిటల్ తరలించిన విషయాన్ని కానీ ఎవరికి కూడా తెలియజెప్పడం, అంటే కనీసం వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా తెలియజేయనటువంటి పరిస్థితి అయితే నెలకొందని చెప్పవచ్చు. సో ఈ విధంగా జరిగిన తర్వాత ఆ యొక్క 11 మంది కార్మికులు ఎవరైతే విషవాయువులకు గురయ్యారో కార్మికులు, వాళ్ళు 3 మాత్రం పరిస్థితి చాలా విషమంగా ఉన్నట్లు కూడా మనకు ప్రెజెంట్ గా అందుతున్న సమాచారం మాత్రం తెలియవస్తుంది. అయితే ఈ ఇద్దరికి సంబంధించి చెప్పేది గ్యాస్ లీక్ అయ్యి ఈ విధంగా కార్మికులు అస్వస్థతకు గురయ్యారో వాళ్ళ యొక్క బంధువుల కంటే వాళ్ళ కుటుంబ సభ్యులకు తెలిసిందో వాళ్ళు వచ్చేసి స్టేషన్ లో కంప్లైంట్ చేద్దామని చెప్పి చౌటుపల్లి స్టేషన్ కి వచ్చిన తర్వాత కూడా స్టేషన్ లో కూడా కంప్లైంట్ చేయకుండా వాళ్ళకి సంబంధించి బేరసారాలు చేసుకుంటూ ఉంటుంది ఈ కంపెనీ అని చెప్పేసి కూడా మనకి ఇప్పుడు ప్రెజెంట్ గా అందుతున్న వార్తలు బట్టి అయితే మొత్తం పూర్తి స్థాయిలో తెలియవస్తుంది. సో ఈ విధంగా 11 మంది గ్యాస్ లీక్ అయ్యి కార్మికులు అస్వస్థతకు గురైన విషయంలో కంపెనీ గోప్యంగా ఉంచడము, అదేవిధంగా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు చెప్పినప్పటికీ కూడా అంటే సేఫ్టీ ప్రికాషన్స్ పాటించాలి, దానికి సంబంధించినటువంటి కార్మికులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కూరాలి అని చెప్పి కొన్ని జాగ్రత్తలు మీరు పాటించాలని చెప్పి కంపెనీకి చెప్పినప్పటికీ కూడా కంపెనీ అనేది మాత్రం పూర్తి స్థాయిలో మాత్రం దీన్ని అలసత్వం చేసిందని చెప్పవచ్చు. ఎందుకంటే నెల రోజుల క్రితం కార్మికులు చనిపోయినా కూడా ఇప్పటి వరకు కూడా ఆ విషయాన్ని మాత్రం దృష్టి సాధించకపోవడం వల్ల ఈ రోజు ఈ ప్రమాదం జరిగిందని చెప్పేసి కూడా కంపెనీలో పనిచేస్తున్నటువంటి కార్మికులు మాత్రం వాపోతున్న పరిస్థితి అయితే ఉంది. ప్రజెంట్ గా ప్రైవేట్ స్టేషన్ దగ్గర మనకు సముద్ర పెట్టడం మాత్రం 3 కార్మికులు మాత్రం వాళ్ళ పరిస్థితి విషమంగా ఉంది. మిగతా 5 మాత్రం తీవ్రంగా కూడా అస్వస్థత గురైనట్టు కూడా తెలియవస్తుంది. రైట్, థాంక్యూ పుల్లారావు.